లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి రవినాయక్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, ప్రస్తుతం బాల్కా సుమన్ నివాసం వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది? బాల్కా సుమన్ మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది? బాల్కా సుమన్ క్రైమ్ నంబర్ 40/2026 క్రైమ్ నంబర్ కింద కేసు నమోదు చేశారు. దీంట్లో మనం ఒకసారి సెక్షన్స్ కనుక చూసినట్టు కనుక అయితే అండర్ సెక్షన్ 189 క్లాస్ 3, 191 క్లాస్ 2, 191 క్లాస్ 3, 121 క్లాస్ 2, 223 రెడ్ విత్ 190 బిఎన్ఎస్ యాక్ట్ అమలు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. దీంట్లో A1గా బాల్కా సుమన్ను చేర్చారు, A2గా రాజా రమేష్ని చేర్చారు, అనిల్ని చేర్చారు, అటు చెన్నూరుకు గాజుల చంద్రకిరణ్ని చేర్చారు, మేడిపల్లి సంపత్తో పాటు మూల రాజిరెడ్డిని కూడా ఇందులో చేర్చారు. మొత్తం 6గురిపై కేసు నమోదైనట్టు ఇప్పటికే ప్రాథమికంగా చెప్పిన పరిస్థితి. అయితే ఎస్ఐ గంగారాం అనే ఎస్ఐ దేవపూర్కు చెందిన ఎస్ఐ దగ్గర ఫిర్యాదు తీసుకున్న పరిస్థితి. తను నిన్న ఇక్కడ స్టార్టింగ్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బారికేడ్లో పికెటింగ్ ఉన్న టైంలో మాపై బండరాళ్లతో బాల్కా సుమన్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్కి చెందిన నాయకులు దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయం రాకేష్ అనే కానిస్టేబుల్ దగ్గరున్నప్పుడు తీవ్ర గాయపడ్డాడు. మెరుగైన వైద్యాన్ని మంచిర్యాల నుంచి కరీంనగర్ తరలించామని చెప్పారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటికే గంగారాం దగ్గర నుంచి కేసు నమోదు ఫిర్యాదు తీసుకున్నారు. ఇక్కడ రామకృష్ణపూర్ SHO దగ్గర ఆ ఫిర్యాదు జీడీ ఎంట్రీ పెట్టారు. జీడీ ఎంట్రీ అనంతరం ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో శ్రీధర్ చెప్పిన వివరాల ప్రకారం కొంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా క్లియర్గా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కావచ్చు, ఫిర్యాదు కావచ్చు, ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కూడా ప్రధానంగా బయటికి వచ్చిన పరిస్థితి. అయితే ఇదంతా ఒక ఎపిసోడ్. అయితే ఇప్పుడు కేతనపల్లి మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ 10 గెలిచింది, సిపిఐ 4 గెలిచింది. ఈ 2 పార్టీలు కలిసి ఇక్కడ పొత్తులో భాగంగా పోటీ చేసిన పరిస్థితి. పోటీలో 14కు వీళ్ళ సంఖ్య చేరింది. 22 డివిజన్లు ఉన్న ఆ బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉంది. స్పష్టమైన మెజార్టీ ఉండడం వల్ల వెంటనే ఆ బాడీని ఫామ్ చేయాలి, ప్రమాణ స్వీకారం చేపించాలి అని చెప్పిన పరిస్థితి. ప్రమాణ స్వీకారం నిన్న అనంతరం కొంత లోపల గందరగోళం గలాట జరిగిందని చెప్పిన పరిస్థితి. అందులో నిన్నటి ఎన్నికను వాయిదా వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసిన పరిస్థితి కనబడింది. అనంతరం మళ్ళీ వెంటనే నిన్న జరిగిన యథార్థాల మీద, వరుస ఘటనల మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన పరిస్థితి. ఆ టెన్షన్ వాతావరణంలో బాల్కా సుమన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని ఈ సెక్షన్ల కింద కేసు నమోదైన అంశంలో కొంత చర్చ ఊపందుకుంది. అయితే ఇప్పటికే రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రధాన పోలీసు విభాగం అంతా కూడా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్కి చేరింది. రామకృష్ణపూర్ పోలీసులు ఎవరైతే కేసు నమోదైన కొంతమందిని ఇప్పటికే అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పక్కా ఎవిడెన్స్ కోసం పోలీసులు కొంత ప్రయత్నం చేస్తున్నారు. పక్కా ఎవిడెన్స్ అనంతరం బాల్కా సుమన్ దగ్గరికి వస్తారా లేదా ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ లేదు. కానీ ఏ క్షణమైన బాల్కా సుమన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బాల్కా సుమన్ కేతనపల్లిలో ఉన్న ఇంటి చుట్టూ కనీసం ఒక 800 మీటర్ల దూరంలో పోలీసు పికెటింగ్లు పెట్టినట్టు, ఎవరు లోనికి రానియకుండా జాగ్రత్త పడుతున్నట్టు, పోలీసులు అప్రమత్తంగా ఎవరిని లోపలికి రానియకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంతమేరకు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు నిన్నటి కేతనపల్లి మున్సిపల్ బాడీ ఎలక్ట్ కానందుకు నిరసనగా ఈరోజు కేతనపల్లి బంద్కు బాల్కా సుమన్ పిలుపునిచ్చారు. అయితే కొంతమేరకు సక్సెస్ అయింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా షాపులు తెరిచిన పరిస్థితి కనబడింది. అయితే స్పష్టంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి 7 గెలిచారు. 7గురితో పాటు ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ కలిస్తే 8 అయ్యింది. 2 ఎక్స్-అఫీషియల్ ఎంపీ వంశీతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామికి కలిసి 2 ఎక్స్-అఫీషియల్తో 10కి చేరింది. అయితే మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోవడంతో నిన్న అది కాకపోవడం, వాయిదా పడడం, ఇదంతా కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటెన్షన్కి చేస్తున్నాడని బాల్కా సుమన్ ఆరోపించడం. మరోపక్క మంత్రి మీడియా సమావేశం పెట్టి బాల్కా సుమన్ గుండాయిజం చేస్తున్నాడు, రౌడీయిజం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నాడని నిన్న మీడియాతో మంత్రి కూడా మాట్లాడారు. ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే మనం ఆర్టీవీతో పాటు మనం కూడా ఎప్పటికప్పుడు తొలివేలకు కూడా పిన్ టు పిన్ సమాచారాన్ని ప్రజాహితం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూపెట్టచ్చు, బాల్కా సుమన్ ఇంటి వద్దనే ఉన్నాం. బాల్కా సుమన్ ఇంటి వద్ద భారీ స్థాయిలో బీఆర్ఎస్
కార్యకర్తలు నేరుగా చేరుకుంటున్నారు. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చని రవినాయక్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఎవరైనా బాల్కసుమన్ నివాసానికి వచ్చే ప్రయత్నం చేశారా? ఫోన్లో అయినా బాల్కసుమన్ని పరామర్శించడమో ఆ సంఘటనకు సంబంధించిన వివరాలని ఆరా తీసే ప్రయత్నం ఏమైనా చేశారా అగ్రనేతలు ఎవరైనా? ఎస్ శ్రీశైలం ఇప్పటికే కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా మాట్లాడిన పరిస్థితి. పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు దాసోజుల శ్రావణ్ మాట్లాడిన పరిస్థితి. మాట్లాడిన తర్వాత కొంత ఎన్నికల కమిషన్ కూడా అప్రోచ్ అయ్యారు. ఎవరైతే నిన్నటి కౌన్సిలర్ ఉన్నారో ఈరోజు నేరుగా మహిళా కమిషన్ కలిసే అవకాశం ఉంది. నిన్న ఏదైతే మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన యథార్థాన్ని, అక్కడ జరిగిన సంఘటనలను ఈరోజు రాతపూర్వకంగా బీఆర్ఎస్ లీగల్ టీం వెళ్ళి ఫిర్యాదు ఇస్తున్నట్టు మనకు తెలిసింది. దాని అనంతరం 4:30కు అక్కడ మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశంలో పలు అంశాల గురించి చెబుతారు. అయితే నిన్న కూడా ఎవరైతే 14 మంది కౌన్సిలర్ ఉన్నారో మాకు లోపల ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగింది. అయినా మేము ఒక మాట మీద ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ ఇక్కడ ఉంటారని చెప్పిన పరిస్థితి. ఆర్టీవీ కూడా గతంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పింది. ఆ ఎగ్జిట్ పోల్స్ నిజమైన పరిస్థితి కనబడింది. ఇట్లా వరుస యథార్థాలు అందరినీ వరుస ఘటనలు అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. నిన్న జరిగిన అంశం ఏదైతుందో అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాల్కసుమన్ అగ్రెసివ్గా మూవ్ కావడం, పోలీసులు కూడా ఇంత పెద్ద ఎత్తున నేరుగా ఈ ప్రాంతంలో మోహరించడం, అటు 144 సెక్షన్ లాంటి పరిస్థితినే ఈ ప్రాంతంలో క్రియేట్ చేయడం, ఎవరు కూడా గుంపులుగా ఉండొద్దు, చాలామంది ఈ ప్రాంతాలకు రావద్దు, ఇలాంటి ప్రధాన అంశాలు కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చెప్తారో ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడబోతున్నారు, బాల్కసుమన్ అంశంలో ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారో తెలుసుకున్నాం. ఏం జరుగుతుంది? చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి మున్సిపాలిటీలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించలేనటువంటి మంత్రి వివేక్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులను మరి మహిళలను కూడా గౌరవించకుండా సాక్షాత్తు ఒక మంత్రి ఒక ఎంపీ ముంగటనే మరి వాళ్ళ కౌన్సిలర్లు తప్పతాగి వచ్చి మా మహిళా కౌన్సిలర్ల మీద సోదరిమణుల మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మరి అది చూసినటువంటి మా అధ్యక్షులు, మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్న బాల్కసుమన్ గారు మా ఆడబిడ్డల కంటే మాకు ఎక్కువ కాదు అని చెప్పి వారికి న్యాయం జరగడం కోసం మరి తను ప్రయత్నం చేస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అలా అక్రమ కేసులు బనాయించాలి, ఎట్లనైనా బాల్కసుమన్ను జైలుకు పంపించి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి మంత్రి వివేక్ సిగ్గు లేదా అని చెప్పి నేను ఇవాళ ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకనంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించలేనటువంటి వ్యక్తి ఇలా మంత్రిగా కొనసాగే అర్హత లేదు అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఏదైతే నిన్న చేసినటువంటి మీ కౌన్సిలర్లు కావచ్చు, నీ ముంగటనే జరిగినటువంటి ఈ సంఘటనను వెంటనే కేతనపల్లి ప్రజలకు, ఈ తెలంగాణ మంచిర్యాల జిల్లా ప్రజలకు, మహిళా సోదరిమణులకు వెంటనే క్షమాపణ చెప్పాలి, నువ్వు నీ కొడుకు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి, మీరు పెట్టినటువంటి ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్తే ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కొట్లాడినామో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే పనిచేసినామో, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడడానికి కూడా తెలంగాణ ఉద్యమం తరహాలో మరొకసారి అన్న బాల్కసుమన్ గారి నాయకత్వంలో ఈ జిల్లా మొత్తం అగ్నిగుండంగా మారుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ విద్యార్థి రవినాయక్ ప్రధానంగా బాల్కసుమన్ సంబంధించి తన అనుచరులు ఎటు ఎంపీ వంశకృష్ణ మీద, అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ల మీద రాళ్ల దాడి చేశారనేది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు రాళ్ల దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో ఒకసారి కార్యకర్తలను అడిగేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రైట్ ఏంటి అంటే రాళ్ల దాడి జరిగింది. ఆ రాళ్ల దాడి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు బాల్కసుమన్ కూడా ఇచ్చిండు. 10 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు, నాయకునిగా ఉన్నాడు. బాల్కసుమన్ ఇట్లా చేయడం తప్పు అని అంటున్నారు. మీరు ఏమంటారు? అయితే ఒక్కసారి లేదు అయితే మీరు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కనుక పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి రాళ్ల కుప్పలు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న బాల్కసుమన్ గారి నాయకత్వంలో మేము ఇటు పక్కన ప్రశాంతంగా, అంటే ఎవరికి డిస్టర్బ్ లేకుండా మా నిరసన ఇటు పక్కన మేము వ్యక్తం చేస్తున్నాం. అటు పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రాళ్ల కుప్పలు అనేవి వాళ్ళ మీద ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పాషా అనేటువంటి కార్యకర్త మొదట మా అన్న బాల్కసుమన్ గారి మీద బండ ఇసిరిండు. మరి అట్లాగే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పెట్టేటువంటి క్రెయిన్స్ను ఫస్ట్ మీరు మొదట మా మీద ఇసిరితే ఆత్మరక్షణ కోసం అవి తీసి మేము పక్కకు పడేస్తే ఇలా మేము దాడి చేసినామని చెప్పి ఇలా అబద్ధాలు ఫేక్ వీడియోలు తయారు చేస్తూ ఇలా మొత్తం బాల్కసుమన్ రౌడీ గూండా ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు రౌడీలు గూండాలు మీ కాంగ్రెస్ పార్టీలు, అసలు రౌడీ గూండాలు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ. మీ కళ్ళ ముంగట జరిగింది కదా ఈ అరాచకం. మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మొదట రాళ్ళ దాడి చేసింది మీరు.
మొదట కొట్టింది మీరు. మా కార్యకర్తలకు చాలా మంది గాయాలైనాయి. మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోగురు రవీందర్ రెడ్డి గారి మీద మీరు కొట్టిరా, పోలీసు వాళ్ళు కొట్టిరా తెలియదు, కానీ ఇలా మా కార్యకర్తల మీద చాలా మంది విద్యార్థి యువజన యువగా నాయకుల మీద కూడా దాడులు జరిగినాయి. ఇలా ఎవరు కొట్టిరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అరాచకం సృష్టించింది ఇలా కాంగ్రెస్ పార్టీ. రైట్ రవినాయక్, ప్రధానంగా అసలు ఈ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ నియామకం జరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందా? అంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటి? తీర్పును గౌరవించలేనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ వంశీకృష్ణ కావచ్చు, మీరు వెంటనే మీ పదవులకు రాజీనామా చేసి బేషరతుగా ఇక్కడ ఉన్నటువంటి కాతనపల్లి ప్రజలకు కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి, క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. ఏంటి నిన్న మీరున్నారా సంఘటన జరిగినప్పుడు? రాళ్ళ దాడి అక్కడ అందుబాటులో లేము, కానీ విషయం తెలిసింది. అయితే ఫస్ట్ ఈ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మరీ ముఖ్యంగా క్యాతన్పల్లి ప్రజలకు, ఆడపడుచులకు ఈ మంత్రి కావచ్చు, ఎంపీ మరి వాళ్ళ కొడుకు కావచ్చు, ఫస్ట్గా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎన్నిక అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి, సిపిఐ పార్టీకి పొత్తుతోనే మ్యాండేట్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత దాన్ని గగ్గోలు పెట్టించి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయించి ఎలాగైనా అడ్డదారిగా, దొడ్డిదారిగా మరి డబ్బుల సంచులతోనే ఈరోజు కౌన్సిలర్లను కొనుగోలు చేసి ఏదో రకంగా రభస సృష్టించి ఇక్కడ ఈ కౌన్సిలర్లను కొనుగోలు చేసుకుంటే తప్పకుండా సీటు కైవసం చేసుకోవచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు మంత్రి ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఫస్ట్. అందుకే ఈ మంత్రి గారు నైతికంగా బాధ్యత వహిస్తూ ఈ ప్రజలకు నిన్న రౌడీజం చేసిండు, మా మీద దాడి చేసిండు, కాన్వాయ్ మీద రాళ్ళేసిండు. అందుకే నేను ఏమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఈ వాతావరణం క్రియేట్ కావడానికి కారణం ఎవరు? ఇప్పుడు చెన్నూరులో తీసుకుందాం ఉదాహరణ. చెన్నూరులో ఏం జరిగింది? చెన్నూరులో మా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా పోయిర్రా? అక్కడ ఎలాంటి ఆటంకం జరిగిందా? రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరిగింది. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ ప్రకారం మేము అక్కడికి ఎవరం పోలేదు. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చిర్రు, వాళ్ళని గెలిపించారు కాబట్టి ప్రజలు వాళ్ళకు మద్దతు ఇచ్చారు, వాళ్ళు గెలిచి అయిపోయింది. కానీ ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మేము ఏదైతే పద్ధతి అనుసరించినామో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అదే పద్ధతి అనుసరించాలి కదా. ఈరోజు నీ దగ్గర పదవి ఉందని అధికార వ్యామోహంతో నువ్వు మందబలం పోలీస్ బలగాలను మోహరించి మరి ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి తీసుకొచ్చినావంటే అటువంటి 4 హామీలు ఎడిపాయే. నువ్వు నియోజకవర్గంకి ఇస్తానన్నటువంటి యువతలకు ఇస్తానన్నటువంటి 45,000 ఉద్యోగాలు ఇవి, వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఇలాంటి ఒక కొత్త సంస్కృతిని ఈరోజు డబ్బులు చేసి ఏ రకంగానైనా అడ్డదారిగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ను కైవసం చేసుకోవాలన్నటువంటి ఈ యొక్క దుష్ట సంస్కృతిని నువ్వు ఈరోజు ప్రేరేపిస్తున్నావంటే తప్పకుండా మంత్రి గారు బేషరతుగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఎందుకంటే ఈ కొత్త సంస్కృతిని ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా క్షమాపణ చెప్పాలి. లేదంటే తప్పకుండా భారీ వస్తుంది. ఈ భారతదేశ ప్రజాబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ క్యాతన్పల్లిలో ఈ విధమైనటువంటి విధానాన్ని అనుసరించినటువంటి మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మీరు చెప్తాం మంత్రి మీద రాళ్ళ దాడి నిన్న చెప్పులు కాదా? మంత్రి గారికి పోలీస్ సిబ్బంది డిఐజీ గారు వాళ్ళ రోడ్డు మ్యాప్ వేరే విధంగా ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు మ్యాప్ ప్రకారం పోకుండా అల్జడి సృష్టించాలి ప్రజలల్లా. ఎవరైతే కౌన్సిల్ గెలిచిన వాళ్ళను బెదిరించో అదిరిచ్చో కొనుక్కోవడం చేసి వాళ్ళను లాక్కొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఈరోజు ఆయనకి ఇచ్చిన రోడ్ మ్యాప్ దాన్ని వివరించి ఖచ్చితంగా ఈ రూట్ నుంచి పోయి ఇక్కడ మనం ఒక అలజడి సృష్టించి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులతో కొట్టేయాలని అతనే క్రియేట్ చేసి ప్రజలలో ఒక సానుభూతి పొందాలని చూశాడు. కానీ ఈరోజు అది ఆయనకే రివర్స్ అయి కొట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న బంద్ క్యాతన్పల్లిలో ప్రజలు కానీ ఆ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు స్వచ్ఛందంగా ఉండడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. మరి నేను ఈరోజు ఈ వేదిక నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, అయ్యా ఈ తెలంగాణలోని ఏదైతే చెన్నూరు కాన్స్టిట్యున్సీలో క్యాతన్పల్లిలో మరి రాజ్యాంగం ఏడవైంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన వాళ్ళు ఓటు ద్వారా నిర్మితమైన కౌన్సిలర్లను చైర్మన్ ఇవ్వాల్సిన దాన్ని రాజ్యాంగాన్ని కూలి చేస్తూ ఈరోజు వివరిస్తున్నాడు. రవినాయక్, ప్రస్తుతం అసలు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ నియామకం జరిగే అవకాశం ఉందా? గత 2 రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం ప్రస్తుతం మొన్న జరిగిన అంశంలో లేట్ అయిందని కౌన్సిల్ తీర్మానం వాయిదా పడింది. అనంతరం నిన్న కూడా అదే పరిస్థితి. నిన్న ఆ ప్రమాణ స్వీకారం అనంతరం నామినేషన్ చేయవలసి ఉంటుంది. అంటే అభ్యర్థి చైర్మన్ వైస్ చైర్మన్ నామినేషన్
దాఖలు చేయవలసి ఉంటుంది. అయితే నామినేషన్ ప్రక్రియకు పోయేసరికి అక్కడ ఆ, కాంగ్రెస్ ఒక కౌన్సిలర్ సిపిఐ కౌన్సిలర్పై దాడి చేశారని, అందుకనే మేము పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఎన్నికల అధికారి చెప్పిన పరిస్థితి. అయితే ఈ అంశంలో ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం మాకు చెప్పేంత వరకు మేము తేదీని ప్రకటించలేమని చెప్పారు. ఇప్పటికే కౌన్సిలర్లు 14 మంది నిన్న మీడియాతో మాట్లాడి జరిగిన యథార్థంపై చేశారు. కొంతసేపు ప్రొటెస్ట్ కూడా చేశారు. అంటే 14 మంది మేమున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మాకు వెంటనే ఎలక్ట్ చేయాలి, ఎలక్ట్ చేయకపోతే దీది పక్కాగా మాపై ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిన్న ఆరోపించిన పరిస్థితి. ఇది నేరుగా కౌన్సిలర్లు ఎలక్ట్ అయిన అభ్యర్థులు ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బాల్క సుమన్ వారితో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మా మహిళల పట్ల అబ్యూజ్డ్గా వ్యవహరించారు, చాలా బాధాకరం, ఈ విధంగా చేయడం చాలా బాధాకరం, అసలు వివేక్ వెంకటస్వామి ఆలోచన ఈ విధంగా ఉండదు, ఎందుకు వివేక్ ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, మా దగ్గర 14 మంది ఉన్నారు, మీరు ఏ విధంగా కౌన్సిలర్ అవుతారు, 10 మందికి 14 మందికి ఎంత వ్యత్యాసం ఉంది, అసలు ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యానికి కోని అని బాల్క సుమన్ అంటుంటే అటు క్లియర్గా ఆ మంత్రి వివేక్ వెంకటస్వామి నిన్న మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. కావాలని నా కాన్వాయ్పై దాడి చేశారు, దాడి చేయడమే కాక నన్ను ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మా అభ్యర్థులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది, మాకు థ్రెటనింగ్ ఉందని చెప్పే ప్రయత్నం. దీని అనంతరం ఆ మీడియాలో మీడియా సమావేశంలో కొన్ని ప్రధాన ఫోటోలు కూడా ఆ మంత్రి చూపెట్టి ఈ విధంగా బాల్క సుమన్ దాడి చేస్తున్నారు, గూండాగిరి చేస్తున్నారు, ఈ సంస్కృతి మాది కాదు, ఇలా చేసే ఆలోచన మాకు లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ అంశంపై ఖండన ఇచ్చిన పరిస్థితి, గుండాలా వ్యవహరిస్తున్నాడు బాల్క సుమన్ అని చెప్పిన పరిస్థితి కనబడింది. ఏది ఏమైనప్పటికీ కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరుస ఘటనలతో ఇటు కేతనపల్లి మున్సిపాలిటీ రగిలిపోతుందని చెప్పక తప్పదు. ప్రస్తుత పరిస్థితిలో ఎప్పుడు ఏదైనా జరగచ్చని ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గుమ్మిగూడుతున్న పరిస్థితి. మరోపక్క కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెబుతున్నారు, కావాలని మాపై దాడి చేస్తున్నారు, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా, 10 సంవత్సరాల విధంగా ఉండేది, మాకు ఎంత హరాస్ చేశారు, కనీసం ఎవరు లేరని చెప్పే ప్రయత్నం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం అంతా కూడా ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ రవి నాయక్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.